హలో గైస్, ఎలా ఉన్నారు? ఏంటి ఎంటర్ అవ్వడమే జర్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది మరి ట్విస్ట్ ఏంటో తెలియాలంటే ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. సో పండక్కి ఊరెళ్ళారా అందరూ? మేము కూడా ఏదో అకేషన్కి ఊరెళ్తున్నాంలేండి. అయితే ఎప్పుడూ లేనిది ఈసారి ఏంటో ట్రైన్ జర్నీ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయామన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను, ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాను అనమాట. 15 సంవత్సరాలు కూడా కాదండోయ్, 15 కంటే ఎక్కువ సంవత్సరాలే అయిపోయింది. సో చాలా ఎగ్జైటెడ్ అయిపోయాను. ఎగ్జైట్మెంట్ ఏమో కానీ ట్రైన్ అందుకోవడానికి పడ్డ కష్టాలు ఉన్నాయి చూడండి. అది మారను ఇది మారను సరిపోయిందనమాట. విన్సి మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోయింది, ట్రైన్ అని చెప్పేసి. ఫైనల్లీ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. కొంచెం సేపు బాగానే ఉందిలేండి, ఆ తర్వాత గుర్రున నిద్రపోయాము. నేను మాత్రం డబ్బులు పోతాయి, బ్యాగులు దొంగలు పెడతారని చెప్పేసి కాపలా కూర్చున్నాను అనమాట. వీళ్ళిద్దరితో ఉంటే మనకిది మామూలే లేండి. కానీ తెల్లారేసరికి ఇదిగో ఇలా ఆటోలో మా ఇంటికి వెళ్ళాము. మార్నింగ్ వెదర్ ఉంది చూడండి, అబ్బా ఏమన్నా ఉందా.